హాయ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు మా పెళ్లి రోజు సందర్భంగా మేము విజయవాడకి ఒక డే ట్రిప్ లాగా ప్లాన్ చేసాము. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ కి కార్ కొనాలని ఆల్మోస్ట్ 1 month నుండి చాలా రీసెర్చ్, ఏ కార్ బెటర్ అని చాలా రీసెర్చ్ చేస్తున్నాడు. సో అందులో కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు మేము వాడేది హ్యుండై వర్నా అన్నమాట. సో హ్యుండై క్రెటా కొనాలా, హ్యుండై అల్కజార్ కొనాలా, లేకపోతే హ్యుండై బ్రాండ్ ఆపేసి డిఫరెంట్ గా ఎంజీ హెక్టర్ వాడాలా అని చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. సో మేమైతే ఈ రోజు ఈ డిఫరెంట్ కార్స్ ని చూసి టెస్ట్ డ్రైవ్ చేసి ఏదో ఒక కార్ ని ఖచ్చితంగా బుక్ చేయబోతున్నాము. సో ఫస్ట్ పని అయితే ఇదే విజయవాడలో. సో లెట్స్ గో టు ఎంజీ హెక్టర్. ఇప్పటిదాకా మేము ఎంజీ హెక్టర్ లో 5 seater, 6 seater, 7 seater ఈ ఫీచర్స్ అన్ని డిఫరెన్స్ ఏంటి, ప్రైజెస్ ఎంత అవన్నీ చూసాము. ఇప్పుడు 7 seater ని ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్ళబోతున్నాం. సో 7 seater టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాము. నాకైతే సన్ రూఫ్ ఆబ్వియస్లీ నా ఫేవరెట్ సన్ రూఫ్. సో నాకైతే చాలా 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 బాగా నచ్చింది. నాకు బేసిక్గా కార్ల గురించి ఏమీ తెలియదు, బాగుందని చెప్పడం తప్ప. సో మా డెసిషన్ ఏ కార్ తీసుకోవాలన్న డెసిషన్ మొత్తం మా హస్బెండ్కి వదిలేస్తున్నా. సో ఏం డిసైడ్ అయ్యా, ఏం కార్ కొనాలనుకుంటున్నా, ఏది బుక్ చేయాలనుకుంటున్నా చెప్పు. ఇంకా ఇప్పటికీ స్టిల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఐ మీన్ క్రెటా తీసుకుందామా లేదా ఎంజీ తీసుకుందామా అని. కానీ లుక్స్ వైజ్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ఇప్పుడు దాకా హుండైకి వెళ్ళాం కదా, సో వై నాట్ గో ఫర్ ఎ చేంజ్ అనిపిస్తుంది. బట్ కానీ ప్రైస్ కూడా వేరియేషన్ ఉంది. సో చూడాలి, అన్నీ చూసుకోవాలి కదా. సో చూసుకొని ఏదనేది ఫిక్స్ అవ్వాలి. సో ఫైనల్లీ ఏదో డెసిషన్ అయితే తీసుకున్నట్టున్నాడు. ఏంటో అడుగుదాం. ఏది బుక్ చేయాలనుకుంటున్నావు? ఎంజీ హెక్టర్ ప్లస్ 7 seater. 7 seater ఆల్రెడీ బుక్ చేసేసావా? మనీ పే చేయాలి. సో వెయిటింగ్ క్యాష్ లేరంట. సో అడ్వాన్స్ ఇచ్చేస్తే 45 to 90 days లో బుక్ వస్తాయి. ఈ లోపు మనీ అరేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ అడ్వాన్స్ ఎంత పే చేస్తున్నావు? సో ఎంజీ హెక్టర్ 7 seater బుక్ చేస్తున్నాం అండ్ అడ్వాన్స్ 50,000 పే చేస్తున్నాం. అండ్ ఆఫ్టర్ పేయింగ్ దిస్ అడ్వాన్స్ అండ్ ఆఫ్టర్ బుకింగ్ ఏ కార్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 45 to 90 days, అంటే ఆల్మోస్ట్ 2 to 3 months పడుతుంది. 2 to 3 months లో మనకు వెహికల్ వస్తుంది. అప్పట్లోగా మనం మిగతా అమౌంట్ ని అరేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు టోటల్ ఎంత పడుతుంది మనకు 7 seater ఎంజీ హెక్టర్? 23 lakhs. 7 seater అయినా 5 seater అయినా 23 lakhs. కాకపోతే కొన్ని ఫీచర్స్ ఉంటాయి. సో మనకి సీటింగ్ కలర్, ట్యాన్ కలర్, ఇవన్నీ బ్లాక్ ట్యాన్ బాగుంటాయి కాబట్టి దాని సో
ఫైనల్లీ ఎంజీ హెక్టర్ 7 సీటర్ బుక్ చేసి ఆ తర్వాత ఊరికే అలా ఎగ్ పఫ్ అలా తినేసి రియా పడుకుంది. సో ఊరికే అలా రౌండ్స్ వేస్తున్నాం కార్లో ఇప్పటిదాకా. సో మా కజిన్ కూడా వస్తే అలా మాల్కి వెళ్ళి అలా రియా అప్పటికి లేస్తే రియా కూడా ఆడిద్దామని వెయిట్ చేస్తున్నాం. 7 సీటర్ ఎందుకు వీళ్ళంటే ముగ్గురు అవసరమా అని చెప్పి అనుకుంటారు కదా. సో యాక్చువల్లీ ఏంటంటే 23 lakhs పెట్టి మనం కొంటున్నప్పుడు అయితే అది 5 సీటర్ కింద యూజ్ చేసుకోవచ్చు, 7 సీటర్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు 7 సీటర్గా యూజ్ చేసుకోవచ్చు. సో 7 సీటర్ కానప్పుడు మనకి ఏమైనా లగేజ్ కావాలనుకుంటే కంప్లీట్లీ ఫోల్డబుల్ అనమాట. సో నార్మల్గా ఉంటాయి, నార్మల్గా అంటే ప్లెయిన్గా ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది. సో మనం లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 500 liters బూట్ స్పేస్ వస్తుంది. సో 2 విధాలుగా యూజ్ అవుతుంది అని చెప్పి అంత పెడుతున్నప్పుడు కనీసం 7 సీటర్ అన్నా ఉండాలి కదా, అంతేగా. అందుకని తీసుకున్నాను అనమాట. అది సంగతి. ఫైనల్ గా మా చెల్లి వచ్చేసింది. తనని పికప్ చేసుకొని వాళ్ళ ఇంటికి వచ్చాము. హాయ్, తన హస్బెండ్. మై హస్బెండ్. మాల్కి వెళ్ళి కాసేపు రియానా ఆడిచ్చి ఆ తర్వాత డిన్నర్. రియా కొన్ని గేమ్స్ ఆడిచ్చి ఇప్పుడే పీవీపీ మాల్లో 10 డౌనింగ్ స్ట్రీట్ పబ్కి వెళ్ళబోతున్నాం. But if you don't know what to do, let's enter the Jago.